ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, శివ మూవీ రివ్యూ. నాగార్జున ట్రెండ్ సెట్టింగ్ సినిమా రిలీజ్లో అమేజింగ్ రిపీట్ చేసిందా? నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన శివ మూవీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ముందుగా సినిమాని ప్రదర్శించారు. మరి అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఎలా అనిపించిందంటే, నాగార్జున కెరీర్ని టర్న్ తిప్పిన చిత్రం శివ. ఆయన కెరీర్నే కాదు, తెలుగు సినిమాలోని ఒక ట్రెండ్ సెట్టర్ని నిలిచింది. సినిమా తీసే విధానమే మార్చేసింది. మూస ధోరణులకు బ్రేక్ చేస్తూ సినిమా ఇలా అయినా తెయొచ్చనే కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ సినిమాతోనే బిగ్ బ్రేక్ అందుకుని స్టార్ అయిపోయాడు నాగ్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నటుడిగాను నిరూపించుకున్నారు. ఇందులో ఆయన రియలిస్టిక్ యాక్టింగ్, యాక్షన్ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించాయి. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక్క దెబ్బతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో అమల హీరోయిన్గా నటించింది. నాగ్, అమల మొదటిసారి కలిసి నటించిన మూవీ ఈ చిత్రంతోనే. ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్నపూర్ణ నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్, యాల్రగడ్డ సురేంద్ర నిర్మాతగా వ్యవహరించారు. 1979 అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలైంది. సంచలన విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియో స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపు 36 ఏళ్ల తర్వాత శివాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు 4Kలోకి మార్చి లాల్బీ అట్మాస్ సౌండ్ యాడ్ చేసి కొత్త సినిమా తరహాలో ఎడిటింగ్ చేశారు. ఈ మూవీపై వర్మ దాదాపు 6 నెలలు కూర్చున్నారంట. ఎట్టకేలకు ఈ నెల 14న సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ముందుగానే మీడియాకి స్పెషల్ ప్రీమియర్ ద్వారా ప్రదర్శించారు. మరి సినిమా అప్పటి మ్యూజిక్ ఇప్పుడు రిపీట్ చేసిందా? ఇప్పటి ఆడియన్స్కి నచ్చుతుందా? థియేట్రికల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. అన్నయ్య శరత్ మురళీమోహన్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కి షిఫ్ట్ కావడంతో ఆయనతో పాటు శివ అలియాస్ నాగార్జున కూడా స్థానికంగా ఉన్న విఏఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరతాడు. ఆ కాలేజీలో స్టూడెంట్స్ జేడి చక్రవర్తి గ్యాంగ్ ఆగడాల రోజుకి ఎక్కువైపోతుంటాయి. సిటీలో పెద్ద గుండా అయిన భవానీ అలియాస్ రఘువరన్ అండ చూసుకొని రెచ్చిపోతుంటాడు. తనని ఎదిరించిన వారిని భవానీ గ్యాంగ్తో కొట్టిస్తుంటాడు. దీంతో జేడీ గ్యాంగ్కి కాలేజీ ప్రిన్సిపాల్తో సహా స్టూడెంట్స్ భయపడుతుంటారు. ఇది చూసిన శివ ఎదిరించాలని ప్రయత్నించి ఫ్రెండ్స్ అలియాస్ శుభలేఖ, సుధాకర్, రామ్, జగన్, జితేంద్ర ఆపుతుంటారు. ఓసారి ఆశ అలియాస్ అమలని జేడీ టచ్ చేస్తాడు. దీంతో అతనిపై తిరుగుబడతాడు. శివ చితక్కొడతాడు. ఆ విషయం భవానీ మనుషులకి జేడీ చెప్పడంతో ఆ గ్యాంగ్ దిగుతుంది. ముందు వార్నింగ్ ఇస్తారు. శివ వాళ్ళకి తిరిగి వార్నింగ్ ఇస్తారు. ఈ సినిమా ఆ తర్వాత శివ గ్యాంగ్ని కొట్టడాన్ని ప్లాన్ చేస్తాడు. రివర్స్ అటాక్ అవుతుంది. నడి సెంటర్లో భవానీ మనుషులను కొడతాడు శివ. దీంతో భవానీ ప్రభావం తగ్గిపోతుంది. ఈ విషయం భవానీకి తెలుస్తుంది. మొదట ఆయన శివతో కలవాలనుకుంటాడు, కానీ శివ రిజెక్ట్ చేయడంతో పాటు వార్నింగ్ ఇస్తాడు. దీంతో శివాని లేపేయాలని తన మనుషులకు చెబుతాడు భవానీ. ఆ తర్వాత భవానీని శివ ఎదుర్కోవడమే ఈ సినిమా కథ. శివ సినిమా సక్సెస్కు కారణం సౌండింగ్. ఈ సినిమాకి ఉపయోగించిన సౌండ్ గతంలో ఎప్పుడు వాడలేదు. ఆ సౌండింగ్ స్టైలే వేరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్తగా రియలిస్టిక్గా పెట్టి డైలాగ్ డెలివరీని హైలైట్ చేయడం. అంతేకాదు, ఊరికే అరవటం కాకుండా నేచురల్గా డైలాగ్స్ రాయడం, యాక్షన్ చేసిన వచ్చే సౌండ్స్ రియల్గా ఉండటం. కొన్ని చోట్ల ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా సీన్లు హావాభావాలు, సైలెన్స్ మాట్లాడడం ఇందులో స్పెషాలిటీ. ఇది అప్పట్లో తెలుగు సినిమాలోనే కొత్త. అది ఆడియన్స్కి మతిపోయేలా చేసింది. సౌండింగ్లో అదే మ్యూజిక్ ఇప్పటికీ వర్కౌట్ అయ్యేలా ఉండటం హైలైట్. మూవీని కొత్త ట్రెండ్ చేశారు. అనవసరమైన ల్యాగ్ సీన్లను కట్ చేశారు. ఎన్నియాలో కిస్ మీ
పాటలను లేపేశారు. స్క్రీన్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. ఎక్కడ పాత సినిమా చూసిన ఫీలింగ్ రాలేదు. అదే సమయంలో సినిమాలోని ఇంటెన్సిటీతో ఏమాత్రం తేడా లేదు. తెరపై చూస్తున్నప్పుడు ఓ కొత్త మూవీనే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అప్పుడు థియేటర్లో ఈ చిత్రాన్ని చూడలేదు కాబట్టి సినిమా ప్రారంభమైన కాసేపటికి మనం మూవీలోకి దూరిన ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళ పక్కన ఉండి ఇదంతా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదే ఈ సినిమాలో హైలైట్గా చెప్పవచ్చు. డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ చాలా నేచురల్గా ఉంది. అది ఎంతగా అంటే హీరో వెంట విలన్లు పడుతుంటే పరిగెత్తే సమయంలో హీరో ఫీల్ అయ్యే ఆయాసం మనం ఫీల్ అవుతున్నట్లు ఉండటం, ఆ టెన్షన్ ఆడియన్స్కి క్యారీ అయ్యేలా చేసింది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒక రోలర్ కాస్టర్గా సాగింది. అయితే ప్రారంభంలో కాస్త స్లోగా సాగిన ఆ తర్వాత ఫీల్ మార్చిపోయేలా చేసింది. సినిమాలో ఇన్వాల్వ్ చేసింది. గతంలో ఈ చిత్రాన్ని చూసిన మళ్ళీ కొత్తగా చూస్తున్నట్టుగానే ఉంది. సైకిల్ చైన్ తిప్పడం, భవానీ మనుషులకు వార్నింగ్ ఇవ్వటం, భవానీ శివ 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 అని అరవడం, పాప సెంటిమెంటు ఇలా అన్ని ఆడియన్స్ని ఎంగేజ్ చేశాయి. చేంజింగ్ సీన్లు టెన్షన్కి గురి చేశాయి. ఓవరాల్గా శివ మరోసారి థియేటర్లో మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు రిలీజ్ టైంలో అంతగా మెప్పించకపోతున్నాయి. కానీ శివ ఇప్పటి యూత్ని కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లని సింగిల్ థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అయితే ఇది ఇప్పుడు అంతవరకు కమర్షియల్గా ఆడుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. శివ పాత్రలు నాగార్జున జీవించారు. సినిమా ప్రారంభమైన కాసేపట్లో మనకు కనిపించడు, శివ పాత్రనే కనిపిస్తుంది. సెటిల్డ్ యాక్టింగ్తో అదరగొట్టాడు. ఆశాగా అమల చాలా ఈజీగా ఎనర్జెటిక్గా చేసింది. ఉన్నంతసేపు అందరి చూపు తన వైపే తిప్పుకుంది. శుభలేఖ సుధాకర్ ఇరగదీశారు. జేడీ చక్రవర్తి అదరగొట్టారు. ఇక రఘువరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చించేశాడు. ఆశా అన్నయ్య ఎస్ఐగా సాయిచంద్ సైతం మెప్పించాడు. భవానీ రైట్ హ్యాండ్ నానాజీగా తనికెళ్ల భరణి అదరగొట్టాడు. ఎమ్మెల్యేగా మాచిరాజుగా వెంకోట శ్రీనివాసరావు కనిపించింది. కాసేపు అయినా విలనిజంతో ఆకట్టుకున్నాడు. శివ అన్నయ్య శరత్గా మురళీమోహన్ పాత్రకి యాక్ట్గా నిలిచాడు. మిగిలిన అందరూ నటులు రియలిస్టిక్గా చేసి మెప్పించారు. ఇది టెక్నికల్ బ్రిలియంట్ ఫిల్మ్. ఇళయరాజా పాటకు మరోసారి తెరపై మ్యూజిక్ చేశారు. బోటనీ పాట ఇప్పటి ఆడియన్స్ కూడా డాన్సులు వేసేలా ఉందని చెప్పొచ్చు. అలాగే ఆనందో బ్రహ్మ పాట సైతం ఉర్రూతలూగించింది. బీజీఎం ఇందులో హైలైట్స్గా నిలిచింది. సౌండ్ సినిమాకి మెయిన్ హైలైట్గా చెప్పొచ్చు. ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా వర్క్ మరో అవుట్సైట్ పరిగెత్తే సీన్లను చూపించింది. తీరు మాత్రం హవావ్ అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్గా ఉంది. సినిమాలోని ఇంటెన్సిటీని కెమెరా క్యాప్చర్ చేసిన తీరు హైలైట్గా చెప్పవచ్చు. వర్మ లేటెస్ట్ ఎడిటింగ్ కూడా అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ రాజీ పడలేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తొలి సినిమానే అయినా ఎక్కడా ఆ తేడా కనిపించదు. ఆయన టేకింగ్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇలా ప్రతిదీ సూపర్గా కుదిరాయి. అయితే ఇందులో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. కానీ అదే ఈ మూవీ ప్రత్యేకత కావడం విశేషం. సినిమా హిట్ అయితే జనాలకు నచ్చితే లాజిక్స్ను ఎవరు పట్టించుకోరు. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. ఫైనల్గా ఈ సినిమాని అప్పటి తరం ఆడియన్స్ చూస్తే మరోసారి ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి తరం సైతం థియేటర్లో కొత్త ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారని మాత్రం చెప్పొచ్చు. అయితే గోని రాజు 2020 నుంచి. సో ఇదండి మన అక్కినేని నాగార్జున అమల గారు నటించినటువంటి శివ మూవీ రివ్యూ. రామ్ గోపాల్ వర్మని అప్పట్లోనే అంత క్రేజ్ చూపించాడంటే ఈ మూవీ ఇంకెంత ఇక్కడున్న జనరేషన్ కూడా అంతకంటే ఎక్కువ నచ్చేలా ఉంటుందని చెప్పేసి మనమైతే తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఈ సినిమాని 14 తర్వాత అందరూ థియేటర్లో చూడొచ్చు అనుకుంటా. సో ఇదండి శివ మూవీ రివ్యూ.
థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.